అధ్యక్ష 2026-27 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లా ఈ బడ్జెట్ ని రూపొందించారు అధ్యక్ష. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేటటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ అధ్యక్ష. స్వర్ణాంధ్ర at 2047 లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్యా, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు కావచ్చు, ఈ రోజు శరవేగంగా శంకుస్థాపనలు పనులు జరగడంతో పాటుగా ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారుతో చాలా శరవేగంగా ముందుకు దూసుకుపోతే అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, అంటే ఆస్తులను నిర్మించడం, దానికి ఈరోజు 53,915 కోట్లు కేటాయించడం అనేది చాలా అభినందనీయం అధ్యక్ష. గడచిన 2019-24 సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటల్ వ్యయం ఏ ఏడాది కూడా 23,000 కోట్ల రూపాయలు దాటలేదు అధ్యక్ష. అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకొచ్చారే తప్ప ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష వారసత్వంగా మనకు వచ్చినటువంటిది 9,75,000 కోట్ల రూపాయల అప్పులు, 1,35,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రప్పా అంటున్నాడు అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి అధ్యక్ష. ఈ రాష్ట్రానికి విజన్ అవసరమా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న రప్పా విధ్వంసం అవసరమా? రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో మరొకసారి ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమవుతా ఉంది అధ్యక్ష. గడచిన 19-24 సంవత్సరాల అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తే అధ్యక్ష, పాలల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, నీళ్లలో కల్తీ, ఆఖరికి మద్యంలో కూడా కల్తీ. ఆయన పరిపాలన మొత్తం కల్తీగానే చేశారు. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా పాలనంతా కూడా ప్రజల జీవితాలని, జీవన ప్రమాణాలని కల్తీగా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్ లో సాంఘిక సంక్షేమానికి 91,000 కోట్ల పైనే ఖర్చు చేయడానికి ఈరోజు ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్ 52,855 కోట్ల అధ్యక్ష. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ అధ్యక్ష 35,673 అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ 20,610 కోట్ల అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 19,630 కోట్ల అధ్యక్ష. ఇరిగేషన్ కంట్రోల్ 16,734 కోట్ల అధ్యక్ష. అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీ 3, ఎనర్జీ 14,120, అర్బన్ డెవలప్మెంట్ 12,541, సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ 9,189, ట్రాన్స్పోర్ట్ 8,834. వెరసి టోటల్ గా అధ్యక్ష బడ్జెట్ లో 67% ప్రజా సంక్షేమానికి ఈ రోజు బడ్జెట్ లో నిధులు కేటాయించిన. ఫిజికల్ డెఫిసిట్ చూస్తే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్ లో అధ్యక్ష 3.8, అంటే కేంద్ర గణాంకాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వారసత్వం 9,75,000 కోట్ల రూపాయల అప్పులు, వాటికి అసలు వడ్డీలు చెల్లించాలి అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పులకి 12.3% వడ్డీ రేటుతో తీసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, ఆయన సమర్థవంతమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని చూసి ఈ రోజు బ్యాంకులతో సంప్రదించి 12.3% ఉన్న వడ్డీ రేటును కూడా 9% తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధ్యక్ష. ఈరోజు ఆ రకంగా
వడ్డీలు కట్టేటటువంటి శాతాన్ని తగ్గించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి చెల్లించడం కోసం తిరిగి అప్పులు వాడాల్సినటువంటి పరిస్థితి, అటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్రానికి నెట్టేసినటువంటి గత పాలన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ బడ్జెట్ లో 17.8% కేటాయించింది అధ్యక్ష. ఇది నేషనల్ యావరేజ్ చూసుకుంటే అధ్యక్ష 3.2% అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సగటు యావరేజ్ చూస్తే అధ్యక్ష 3.2% ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 17.8% అధ్యక్ష. అలాగే హౌసింగ్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 1.7% అధ్యక్ష. అర్బన్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ 4% ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 3.2% ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 5.7% ఉంటే నేషనల్ యావరేజ్ 3.4% ఉంది అధ్యక్ష. ఎనర్జీ ఏపీ ఆంధ్రప్రదేశ్ 4.5% ఉంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 5.3 ఉంది అధ్యక్ష. ఈరోజు ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాం, ఈరోజు ఎఫిషియన్సీని పెంచాం, ఈరోజు కరెంటు విద్యుత్ ఉత్పాదకతను పెంచాం, ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని పెంచాం, తద్వారా కరెంటు కొనుగోలు చేసేటటువంటి ప్రక్రియని కంట్రోల్ చేశాం. కేవలం రైతులకి చెల్లించాల్సినటువంటి ఏదైతే ఉచిత విద్యుత్తుకే 12,000 కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించాం అధ్యక్ష. నేషనల్ యావరేజ్ ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు, మనం ఈ రోజు పవర్ పర్చేసింగ్ తక్కువ చేశాం, ఎఫిషియన్సీని పెంచాం, సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా లాసెస్ తగ్గించాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పటిమకి నిదర్శనం అధ్యక్ష. అలాగే రూరల్ డెవలప్మెంట్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 6.2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 4.9% అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ 6.7% ఉంటే నేషనల్ యావరేజ్ 6.2% అధ్యక్ష. అంటే ఈ రోజు మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఆంధ్రప్రదేశ్ 5% ఉంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 5.5% ఉంది అధ్యక్ష. అలాగే ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 12% ఉంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 14% ఉంది అధ్యక్ష. బడ్జెట్ లో ప్రాంతాల వారీగా చూసుకుంటే అధ్యక్ష రాయలసీమ హబ్ కోసం ఈ రోజు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. విశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా 28,000 కోట్ల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. ఆక్వా రంగానికి ఈ రోజు ₹1.5కే మనం విద్యుత్ ఛార్జీలకి చెల్లించే వెసులుబాటు కల్పించాం అధ్యక్ష. ఆక్వా రంగాన్ని ఫిషరీస్ ని ఊతమిచ్చి ఈ రోజు మన జిఎస్డిపిలో కూడా దాని ప్రాధాన్యత ఎక్కువగా పెంచేటటువంటి పరిస్థితిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. కేవలం 18 నెలల్లోనే సూపర్ 6 హామీల్ని అమలు చేశాం. ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష ప్రతి ఒక్క రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తాం కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని అని చెప్పాం అధ్యక్ష. ఇప్పటికి 14,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ప్రతి ఒక్క రైతుకి 10,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా 4,000, ఇంకా 3వ విడత నిధులు ఈ మార్చి లోపల ప్రతి ఒక్క రైతాంగానికి మళ్ళీ చెల్లిస్తారని చెప్పి ఈ సభ ద్వారా రైతాంగాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు విద్యారంగంలో కొత్త పుంతలు. ఈ రోజు ఆయన మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న వారికి రద్దు చేస్తే దానిని మళ్ళీ పునరుద్ధరించారు అధ్యక్ష. ఈ రోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. అలానే పింఛన్లు అధ్యక్ష ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని. పేదవాడికి ఇచ్చే పెన్షన్ 3,000, 4,000కి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిగినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి దేశ ప్రధానికానికి అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వికలాంగులకి 6,000, మంచం పైన ఉన్నటువంటి వికలాంగులకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలాగే అన్నా క్యాంటీన్ల అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ రోజు సాంఘిక సంక్షేమం హాస్టల్లో ఉండి చదువుకోవడం అంటే గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క సంక్షేమ హాస్టల్లో కూడా ఒక్క విద్యార్థికి ఒక ట్రంక్ పెట్టి ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. కనీసం ఒక వసతి గృహానికి రిపేర్లు చేసే సందర్భం కూడా లేదు అధ్యక్ష.
ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ప్రభుత్వ హాస్టల్ని కూడా రిపేర్లు పునరుద్ధరించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 51,021 కోట్లు కేటాయించింది అధ్యక్ష. ఈ రోజు నేషనల్ యావరేజ్ కన్నా 10%, 12% ఎక్కువగా ఈ రోజు మైనారిటీ వెల్ఫేర్ కోసం గాని, బీసీల వెల్ఫేర్ కోసం గాని, ఎస్సీల వెల్ఫేర్ కోసం గాని అధిక నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ ఏడాది నుంచి స్వయం ఉపాధి రుణాలు కూడా బీసీల కోసం ఇవ్వాలని చెప్పి ఈనాడు ఈ బడ్జెట్ లో రూపొందించడం ఒక బీసీల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 10% మద్యం షాపుల్ని బీసీలకే కేటాయించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మత్స్యకారులకి ఏడాదికి 20,000 రూపాయలు వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు 1,20,000 మందికి 1,20,000 కుటుంబాలకి అందిస్తున్నారు అధ్యక్ష. అలానే వ్యవస్థ చూసుకుంటే అధ్యక్ష, ఈ రోజు ప్రతి ఒక్క మగ్గం నేసేటటువంటి చేనేత వృత్తి వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు అధ్యక్ష. మగ్గాలకైతే 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మరి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుంటూ సాంఘిక సంక్షేమానికి అత్యంత నిధులు కేటాయిస్తూ విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ని మా ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని, వారిని అందరినీ కూడా అభినందిస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల తరపున వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ